సింహం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలకు రెండవ దశ ఆట స్థలాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విజయలక్ష్మి ఎంతో నైపుణ్యతను ప్రదర్శించి క్రీడా పోటీల్లో గెలుపొందాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విజయలక్ష్మి కోరారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్క క్రీడాకారుడు ఆటల పోటీల్లో పాల్గొంటున్న గ్రామీణ, పట్టణ క్రీడాకారులు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు పాల్గొని వెంకటగిరికి మంచి పేరు తేవాలని కమిషనర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏపీఆర్ కేసు ఒకటి, మన అది బాయ్స్ స్కూల్ ఒకటి, విశ్వోదయ ఆ 3 లక్షలు. వెంకటగిరి మండల లెవెల్ స్థాయిలో పీడీపీటీలు మొత్తం 14 మంది ఉన్నారు. ఈ 14 మంది ఈ 5 గేమ్లకు సంబంధించిన ఎంపైరింగ్ అప్సెటింగ్ చేస్తారు. ఈ 14 మంది ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, షటిల్, క్రికెట్ ఈ 5 గేమ్లకి అప్సెటింగ్ చేస్తారు. ప్లస్ ఆ గేమ్కి స్కోరింగ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, స్కోరింగ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవి తెలియపరిచి టెక్నికల్గా ఏదైనా ఇష్యూ జరిగినా అవి క్లారిటీ చేసి చెప్తారు. పీడీపీటీలు ప్లేయర్స్కి, అంపైర్లకి సహాయ సహకారాలు అందిస్తూ, అట్లాగే మేడం గారు, ఎంపీడీఓ గారు, మేడం గారికి, మన మున్సిపల్ కమిషనర్ సార్కి, వాళ్ళకి ఏ టైంలో అయినా మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 2వ దశ మండల స్థాయి పోటీలు రేపటి నుంచి వెంకటగిరి పట్టణంలో ఏర్పాటు జరుగుటకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మండల డెవలప్మెంట్ అధికారి, మున్సిపల్ కమిషనరు, పీఈటీలు, మరి అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఇప్పుడే 4 గ్రౌండ్లు కూడా అన్నీ పరిశీలించడం జరిగింది. ఆ గ్రౌండ్లో ఏమైతే మాకు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అందరినీ ఏర్పాటు చేశాము. అలాగే ఎండిఓ గారు చెప్పిన సూచనలతో పాటు ఎక్కడెక్కడ ఏం కావాలనేది కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరి మేము ఎండిఓ, మున్సిపల్ కమిషనరు, పీఈటీలు, అదేవిధంగా మా స్పెషల్ ఆఫీసరు ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏమంటే, ప్రతి సచివాలయం నుంచి కూడా, ప్రతి గ్రామం నుంచి కూడా అధిక సంఖ్యలో ఆటల్లో పాల్గొనాలని,
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీలో ఉండే నైపుణ్యాన్ని, ఆటల మీద ఉండే ఉత్సాహాన్ని ఈ జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రథమంగా ఈ వెంకటగిరి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిల్ గారికి, అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి గారికి, మండల అధ్యక్షురాలికి కూడా మేము మరొకసారి తెలియజేస్తూ, మీ అందరి సహకారంతో ఈ మాటల పోటీలు జరిపేదానికి నిర్ణయించుకున్నామని తెలియజేస్తున్నాం. మరి అందరూ దయచేసి పాల్గొనాలి ఈ ఆటల పోటీల్లో. నమస్తే. అందరికీ నమస్కారము. మనకి ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి ఇప్పటి వరకు సచివాలయం పరిధిలో గేమ్స్ కండక్ట్ చేసి వారిలో నైపుణ్యం ఉన్న ప్లేయర్స్ని మండల స్థాయిలో ఎంపిక చేసి ఇక్కడ ఆడించడం జరుగుతుంది. మండల స్థాయిలో మున్సిపాలిటీలో ఉన్న 14 సచివాలయాలు మరియు రూరల్లో ఉన్న 12 సచివాలయాలు, మొత్తం 26 సచివాలయాలకు సంబంధించిన ప్లేయర్స్, ఉమెన్, మెన్ టీమ్స్ అన్నీ ఇక్కడికి వస్తున్నాయి. 5 గేమ్స్కి సంబంధించి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్, ఈ 5 గేమ్స్కి సంబంధించి 5 టీములు 10 టీములుగా ఇక్కడికి వస్తాయి. ముందుగా అన్నీ కలిపి ఒకే యూనిట్గా, మండలము అర్బన్ 2 కలిపి ఒకే యూనిట్గా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి లాటరీ పద్ధతిలో ఏ టీము ఎవరితో ఆడాలనేది నిర్ణయించడం జరిగింది. ఉమెన్ టీం వాళ్ళకందరికీ కూడా ఏపీఆర్ఎస్ స్కూల్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే మెన్కి సంబంధించిన అందరు ప్లేయర్స్ విశ్వోదయ గవర్నమెంట్ గ్రౌండ్స్, జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ మరియు జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ మరియు గారడి ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం, గరీడ్ అనేది ఇండోర్ స్టేడియం వెంకటేశ్వర ప్యాలెస్ దగ్గర ఉంది. అక్కడ షటిల్ ఆడటానికి ఇలా 4 గ్రౌండ్స్ ఎంపిక చేయడం జరిగింది. ఈ 4 గ్రౌండ్స్లో కూడా ప్లేయర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటరు, ఫుడ్, ఇతర సదుపాయాలన్నీ కల్పించడం జరిగింది. కాబట్టి ప్లేయర్స్ అందరూ తప్పనిసరిగా వచ్చి ఈ పార్టిసిపేట్ చేసి వీళ్ళు ముత్యాలు లాంటి అట్టిలో మాణిక్యాలు లాంటి ప్లేయర్స్ స్టేట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని మేమందరం అనుకుంటున్నాం. కాబట్టి ఈ మండల స్థాయిలో ఆడిన తర్వాత మళ్ళీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో పోటీలు ఉంటాయి. అందులో కూడా పాల్గొని జిల్లా స్థాయి, స్టేట్ స్థాయికి వెళ్ళాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతమంది